దేశంలో వందల పార్టీలున్నా ముఖ్యమైన 30 ఉన్నా పవర్లోకి వచ్చేది రెండే రెండు. ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్. దేశమంతా పతారున్న పార్టీలు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో నిలబడతారు. అయినా బలం జాలదనుకుంటే ప్రాంతీయ పార్టీలతోటి చేతులు కలుపుతారు. గట్ల పుట్టినయే బీజేపీ నడుపుతున్న ఎన్డీఏ, కాంగ్రెస్ పెట్టిన ఇండియా గ్రూపు. రెండిటికి తగ్గ ఫర్ నడిచిన యాళ్ళ దేశమంతా తలుస్తున్న పేరు ఇగో గిది. దేశం మొత్తంలో కింగ్ మేకరు, గేమ్ చేంజర్ ఇవ్వాలంటే చంద్రబాబు సారే. ఎన్డీఏ పవర్లకు రావాలన్నా, మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా సైకిల్ సై అంటేనే. అవుమల్లా ఈ గ్రూప్ లో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లున్నాయి టీడీపీకే. ఇలా సీట్లు 16 గాని 240 ఎంపీలున్న అంత పెద్ద జాతీయ పార్టీని తయ్యి నాడిచ్చే లెవెల్ ఉన్నది. ఎన్డీఏలో 293 సీట్లుంటే అందులో ఏరే పార్టీల బలం 53 అయితే అందులో టీడీపీదే 16. మరి అధికారంలోకి రావాలంటే 272 కావాలి కాబట్టి బాబు గారు ఇచ్చే బలమే ముఖ్యం ఇప్పుడు. అందుకే మీటింగ్ లో ఊకున్నా బయట నిలబడ్డ బాబు గారిని పక్కకే పెట్టుకుంటున్నాడు మోడీ సారు. ఇంత మంచి ఛాన్స్ వస్తాయి ఇక సారు ఊకుంటాడా? లోక్సభ స్పీకర్ పదవి, 3 సెంటర్ మంత్రి పదవులు అడుగుతుండని ప్రచారం నడుస్తుంది. ఏహే గా మంత్రి పదవులేంది, నీకే చిన్న ప్రధాన మంత్రి పదవి ఇస్తాము, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తాము, మీ వల్ల 5 మినిస్టర్లను చేస్తాము, మాకు సపోర్ట్ చేయని అటు కాంగ్రెస్ గ్రూప్ కూడా ఆఫర్ చేసిందని గుసగుసాలు. ఢిల్లీలో చంద్రాల సార్ పతారా అట్లున్నది. మరి అప్పట్లో 13 పార్టీలతో పుట్టిన యునైటెడ్ ఫ్రంట్ కు సారే పెబ్బ. దేవగౌడ, ఐకే గుజరాల్ సాల్రు ప్రధానమంత్రులు అయితానికి బాబు గారే ముంగట పడ్డారు. అటెంక వాజ్పేయి టైంలో బీజేపీ గ్రూప్ కు కన్వీనర్ కూడా ఇక 10 ఏళ్ల కిందట 2 పార్టీలు కలిసే పోటీ చేసినాయి. సెంటర్ మంత్రి పదవులు కూడా తీసుకున్నారు టీడీపీ ఎంపీలు. 2019 ఎలక్షన్లకు ముంగట ప్రత్యేక హోదా ఇస్తలేరని బీజేపీకి కటిపు చెప్పిన చంద్రన్న మళ్ళా మొన్నటి సంధి దోస్తానా చేస్తున్నాడు. ఆంధ్రాలో 3 పార్టీల కూటమి దెబ్బకు వైసీపీకి ఓటమి దక్కింది. 170 సీట్లకు 164 వచ్చిరంటే చూడుండ్రిగా. శనివారం నాడు ఢిల్లీలో మోడీ సార్ను ప్రధానమంత్రిని చేసి బుధవారం నాడు ఆంధ్రాకు మళ్ళొక పారి ముఖ్యమంత్రి అవుతాడట. అప్పుడైనా ఇప్పుడైనా 40 years ఇండస్ట్రీ చంద్రబాబు గారు అంటే అట్లుంటది మళ్ళా.